హలో ఫ్రెండ్స్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అలియాస్ బోండా ఉమా తాను ఇరుక్కున్నారా లేదా పార్టీ హైకమాండ్ అంటే చంద్రబాబుని ఇరికిచ్చేశారనే ఫీలింగ్ చాలా మందిలో కలుగుతుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమని కూడా అనిపిస్తుంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం, దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు ఆయన వెళ్లారు గుంటూరులో. యాక్చువల్గా రాష్ట్రమంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలు చేస్తూ వాళ్ళలో వాళ్ళు ఏకీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే గుంటూరులో ఒక పెద్ద సభ జరిపారు. దీనికి కీలక నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు. అయితే అక్కడ టీడీపీ మీద, ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ల మీద విపరీతంగా కామెంట్ చేస్తూ సంచలనం సృష్టించే ప్రయత్నం చేసే అంబటి రాంబాబుతో చట్టాపట్టాలు వేసుకు తిరగడం అనేది బోండా ఉమ్మకు కాస్త మైనస్ అయింది. టీడీపీలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. ఇదే కాకుండా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అక్కడ ఏమన్నారు, 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. 2019లో ముద్రగడ పద్మనాభం అలాగే కాపు సామాజిక వర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, ముద్రగడ పద్మనాభం లేఖలు రాసిన కాపు సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు, దాంతో ఓడిపోయాం అన్నట్టు మాట్లాడారు ఆయన. అది పెద్ద సంచలనమైంది. పార్టీ హైకమాండ్ ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకుంది. దానికి అనుగుణంగా అందరూ ఉండాలి తప్ప ఇప్పుడు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది కూడా అధికారంలో ఉంటూ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనిపై బోండా ఉమ్మ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిందే, ఆయన అసలు సస్పెండ్ చేయాలన్నట్టుగా టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టులు కనిపిస్తుంది. అయితే దీనికి బోండా ఉమ్మ చాలా కీలకమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన ఏమంటారు, నేను ఒక్కనే వెళ్ళలేదు, పార్టీకి సంబంధించిన ఇతర నేతలు అక్కడికి వచ్చారు. వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. నా మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వివరణ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తాం. వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. కానీ నా మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద తీసుకోవాలి. నేనేమి ఒక పార్టీ మీటింగ్కో వైసీపీ మీటింగ్కో వెళ్ళలేదు. ముద్రగడ పద్మనాభం అనే ఒక కాపు సామాజిక వర్గ నేత, ఆయనకి చాలా పెద్ద పేరు ఉంది, చాలా కష్టపడ్డారు సామాజిక వర్గం కోసం. ఆయన చనిపోయారు కాబట్టి మర్యాదపూర్వకంగా సంస్మరణ సభకు అటెండ్ అయ్యానంతే, దాంట్లో తప్పేం లేదు. నేను అప్పుడు జరిగిన సంఘటనలే చెప్పాను. పార్టీ హైకమాండ్ ఖచ్చితంగా వివరణ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. అయితే దానికి తగ్గట్టుగానే పార్టీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు త్రిసభ్య కమిటీ నియమించారనమాట. 3 కీలక నేతలతో, కిలార్ రాజేష్, నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు. ఒకరేం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు మంత్రి, కిలార్ రాజేష్ పార్టీకి చాలా కీలకంగా వ్యవహరించే వ్యక్తి. వీళ్ళ ముగ్గురితో ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి బోండా ఉమ్మని అక్కడ పిలిపించారు. ఇప్పుడు ఈరోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆయన తన ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇవ్వబోతున్నారు, తన వివరణ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన మీద కనుక యాక్షన్ తీసుకుంటే కాపులకు పార్టీ దూరం అయిపోయే ప్రమాదం ఉంది అనే ఒక వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎలాగా, కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడారు అందులో బోండా ఉమ్మ. దాంట్లో ఏమి ఆయన వ్యక్తిగతం గురించి మాట్లాడలేదు, వేరే అసభ్యమైనటువంటి పదజాలం వాడలేదు. ఆయన మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు అంటూ కాపుల్లో ఒక అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాదు, యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, పార్టీకి సంబంధించి ఎలాంటి కామెంట్ చేసినా క్రమశిక్షణ చర్యలు ఉండవా అని పార్టీ మేరకు ఇంకొక రకమైనటువంటి వివాదం చుట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఎలాగైనా కూడా పార్టీకి కష్టమైనటువంటి సిచ్యువేషన్ ఇది. అలా పెట్టేశారు బోండా ఉమ్మ. సో బోండా ఉమ్మ మహేశ్వరరావుకి ఆయన పైన యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ సీనియర్ నేత, చాలా కీలకంగానే ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. పైగా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రి పదవి రాలేదన్న ఒక అసంతృప్తి కూడా ఆయనలో ఉంది. ఇంతకుముందు కూడా, అంటే 2 ఏళ్ల పాలన పూర్తయిన టైంలో కూటమి ఇంటింటికి వెళ్తున్నారు కదా, అలాంటి టైంలో కానీ లేకపోతే అంతకు ముందు జరిగిన మీటింగ్స్లో కానీ ఆయన మాటలు మాట్లాడారు. ఇదేంటి ఇంత సీనియర్ నేతనే నాకు మంత్రి పదవి రాలేదు అన్నట్టుగానే ఆయన చాలా అసంతృప్తిని వెళ్ళగక్కారు. అదంతా సద్దు మణుగుతుంది అనుకున్న టైంలోనే మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది అనమాట. సో ఆయనలో ఎక్కడో అసంతృప్తి అయితే ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలు అటు ఆయనకంటే ఎక్కువగా పార్టీకి నష్టం కలిగించేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది. యాక్షన్ తీసుకున్న ఇబ్బందే బోండా ఉమ్మపై, యాక్షన్ తీసుకోకపోయినా పార్టీకి ఇబ్బంది. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఆయన పార్టీ ఎలా బయటకు వస్తుంది, బోండా ఉమ్మని ఎలా కూల్ చేస్తారు? బోండా ఉమ్మని కూల్ చేయడమే కాదు, ఇతర పార్టీ నేతల్లో దానికి సంబంధించిన అసంతృప్తి రాకుండా బయటపడకుండా చూడాలి. సో చాలా కీలకమైన సిచ్యువేషన్లో ఈ త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది,
దానికి అనుగుణంగా చంద్రబాబు లోకేష్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.